శ్రీ గురుభ్యో నమః. మనం 2000 సంవత్సరంలోని డిసెంబర్ 13వ తేదీ వృషభ రాశి వారికి ప్రదోష వ్రతం జరుపుకోవడానికి ఎంతో శుభకరమైన రోజు. ఈ రోజు విశేషమైన పుణ్యకాలం ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ ప్రదోష వ్రతాన్ని ఎలా నిర్వహించాలి, దాని యొక్క శ్రేష్టత మరియు వృషభ రాశి వారికి దీనికి సంబంధించి వచ్చే ఫలితాలేంటో విపులంగా తెలుసుకుందాం. సో వీడికి స్కిప్ చేయకుండా చూడండి. ప్రధానంగా ప్రదోష వ్రతం అంటే శివుడికి సమర్పించిన ఒక పూజా కార్యక్రమం. ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా ఈ రోజంతా పవిత్రంగా ఉండి ఏ క్షణాన్నైనా ఇతరత్ర పనులు మానుకోకుండా ఈ వ్రతాన్ని పూర్తిగా అంకితం చేయాలి. ప్రదోష వ్రతం మొదలు పెట్టడానికి ముందుగా ఇంటి స్వచ్ఛతను మెరుగుపరచడం అవసరం. ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. శివుడి పటాన్ని, దేవుడి దగ్గర సామాన్లని శుభ్రం చేసి నూనె దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం. ఈరోజు శివుడి పూజను నిశ్శబ్దంగా తపస్సుతో చేయడం చాలా మంచిది. ప్రదోష వ్రతానికి ఎల్లప్పుడూ దేవుని మంత్రం ఎంతో అవసరం. ఓం నమ శివాయ అంటూ పాడి శిశువు మూర్తికి నైవేద్యంగా పులిహార లేదా పసుపు పూతలు, పాలు మరియు పండ్లు సమర్పించండి. ఇందులో ముఖ్యమైనది శివుని మహిమను సమర్థించే వేళ అతి భక్తిపూర్వకంగా చేయడం. శివుడు వృషభ రాశి వారికి ప్రదోష వ్రతం ద్వారా ముఖ్యమైన అనుగ్రహాలు ఇస్తాడు. వారు నమ్మకం, ఆశ, శాంతిని పొందుతారు. ఇది వారి జీవితంలో ఉన్న వివిధ సమస్యలను తగ్గించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక డిసెంబర్ 13న ప్రదోష వ్రతం నిర్వహించడం వృషభ రాశి వారికి సమృద్ధి, శాంతి, ధనాన్ని ప్రసాదించే దిశగా బాగా సహాయపడుతుంది. శివుడు వారి అభ్యర్థనలకు దయచేసి వారి వృత్తి, ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవిత విషయంలో శుభకరమైన మార్పులను తీసుకువస్తాడు. ఈరోజు వృషభ రాశి వారు మానసికంగా శాంతి మరియు సంకల్ప శక్తి కోసం ఈ వ్రతాన్ని పట్టుదలతో చేస్తే చాలా మంచిది. శివుడి ధ్యానం చేస్తూ పూజా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయగలిగితే ఆ తరువాత ఈ వృషభ రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతారు. ప్రదోష వ్రతం వృషభ రాశి వారికి కేవలం పుణ్యప్రాప్తిని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగతిని కూడా అందిస్తుంది. ఈ రోజున మీరు శివుడితో కలిసి నమ్మకంతో తపస్సు చేస్తే జీవితంలోని అనేక అడ్డంకులను అధిగమించగలుగుతారు. ఇక అతిథులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్రతం గురించి అవగాహన కలిగించి వారితో కలిసి ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటే మరింత శక్తివంతమైన ఫలితాలు వస్తాయి. మరి ఈ ప్రదోష వ్రతం సందర్భంగా శివుని అనుగ్రహం పొందాలంటే సున్నితంగా మరియు శ్రద్ధగా పూజ చేయాలని, అలాగే తన మనసులో శాంతిని పెంచుకోవాలని మనం గుర్తుంచుకోగలిగితే ఈ 2024 డిసెంబర్ 13న ప్రదోష వ్రతం అత్యంత శుభంగా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.